హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో 1 or 2 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి చీఫ్ మినిస్టర్స్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, హైకోర్ట్ ఆఫ్ పర్టికులర్ స్టేట్స్ చీఫ్ జస్టిస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనకి వస్తాయండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నేను మీకు ఈ వీడియోలో అప్డేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే మేము మీకోసం ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు ఈ మెగా కోర్స్ని కనుక తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించిన వీడియో క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే 25 మాక్ టెస్ట్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో 25 మాక్ టెస్ట్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఉంటాయి. అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు ఈ ఒక్క మెగా కోర్స్ మీరు ఈ 499 రూపీస్ ఉన్నటువంటి కోర్స్ తీసుకోవడం ద్వారా పొందవచ్చు. లేదు మీకు ఓన్లీ పీడిఎఫ్ కోర్స్ కావాలి అనుకుంటే ఈ పీడిఎఫ్ కోర్స్ తీసుకోవచ్చు. 199 రూపీస్తో మీరు 6 months వ్యాలిడిటీతో ఈ యొక్క కోర్స్ అయితే పొందవచ్చు. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. లేదు మీకు ఓన్లీ మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే 25 మాక్ టెస్ట్ ఉన్నటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉన్నటువంటి ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఇందులో మీకు చూసుకుంటే జీకే 60 బిట్స్, ఇంగ్లీష్ 40 బిట్స్, టోటల్ 100 బిట్స్ ఉన్నటువంటి 25 మాక్ టెస్ట్ అయితే మీకు ప్రతి మాక్ టెస్ట్లో 100 బిట్స్ అయితే ఉంటాయి. మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. మీరు రియల్ ఎగ్జామ్లో రాసినట్లుగా ఈ యొక్క మాక్ టెస్ట్లు అయితే రాయొచ్చు. సో ఈ 2 కోర్సులు కూడా మీకు ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో ఉంటాయి. ఈ మాక్ టెస్ట్ అనేటువంటి ఈ పర్టికులర్ కోర్స్ వచ్చేసి యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ యొక్క బాక్స్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ముందుగా 28 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ యొక్క ముఖ్యమైనటువంటి అప్డేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దామండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు అప్డేట్ చేసినటువంటి డీటెయిల్స్, అంటే ఈ రోజు వరకు అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో ఇది ఒక ఫ్రెష్ అప్డేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు ఖచ్చితంగా చదువుకోండి. మనకి రాబోయేటువంటి ఎగ్జామినేషన్స్లో 1 or 2 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. సో మనకి ఇండియా మ్యాప్ ఈ విధంగా ఉంది అనుకుంటే మనకి కింద నుంచి తమిళనాడు స్టేట్, ఆ తర్వాత కేరళ ఈ విధంగా స్టార్ట్ అవుతాయి కదా. సో మనం కింద నుంచి వెళ్దాము. సో కింద నుంచి పై స్టేట్స్ వరకు వెళ్దాం ఒక సీక్వెన్స్లో, మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ముందుగా తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎంకే స్టాలిన్ గారండి. సో ఈయన పార్టీ పేరు డిఎంకే. ఓకే, ఈయన పార్టీ పేరు డిఎంకే అనమాట. అంటే ద్రవిడ మున్నేట్ర కజగం అని చెప్పేసి అంటారు. ఇంకా ఇదే రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేదా ఉప ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే సో ఎంకే స్టాలిన్ కొడుకే ఉదయనిధి స్టాలిన్ అనమాట. సో ఈయన వన్స్ అపాన్ ఏ టైం హీరోగా కూడా యాక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. సో ఈయన ఉదయనిధి స్టాలిన్ గారు ఉప ముఖ్యమంత్రిగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి పనిచేస్తున్నారు. సో ఈయన ఎంకే స్టాలిన్ గారి కొడుకు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి గవర్నర్ అనమాట. ఓకే, గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి గారు. తమిళనాడు గవర్నర్గా బీజేపీ అపాయింట్ చేసినటువంటి గవర్నరు. సో ఈ గవర్నర్కి అండ్ తమిళనాడు గవర్నమెంట్కి పడదు. సో ఎప్పుడు కూడా ఏదో ఒక ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ట్విట్టర్లో గో బ్యాక్ రవి అని చెప్పేసి ఒకసారి ఈ డిఎంకే పార్టీ వారు ట్రెండ్ కూడా చేయడం జరిగిందన్నమాట ఒక పర్టికులర్ అసెంబ్లీ ఇష్యూలో. సో ఈ విధంగా మనకి గవర్నర్ ఎవరయ్యా అంటే ఆర్ఎన్ రవి గారు. ఇంకా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే కేఆర్ శ్రీరామ్ అండి. సో కేఆర్ శ్రీరామ్ గారు సో ప్రస్తుతం తమిళనాడు హైకోర్టుకి సంబంధించి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే పినరయి విజయన్ గారు. సో పినరయి విజయన్ గారు కేరళ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా అయితే ఉన్నారు. సో ఈ రాష్ట్రానికి ఎటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి అయితే నియమించలేదు. ఈ రాష్ట్రం యొక్క గవర్నర్ వచ్చేసి రాజేంద్ర అర్లేకర్ రీసెంట్గా అపాయింట్ చేశారనమాట. రీసెంట్గా జరిగినటువంటి చేంజెస్. సో రాజేంద్ర అర్లేకర్ కేరళ రాష్ట్రం యొక్క గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. ఇంకా కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే నితిన్ మధుకర్ జామ్దార్. నితిన్ మధుకర్ జామ్దార్ అనేటువంటి యొక్క జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఈ రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఈయన
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఉన్నారనమాట. ఇంకా గవర్నర్ వచ్చేసి ఎస్ అబ్దుల్ నజీర్ గారు అండి. సో ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు ఏదైతే ఉందో, సో ఈ హైకోర్టుకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ధీరజ్ సింగ్ ఠాకూర్. ఓకే, ధీరజ్ సింగ్ ఠాకూర్ అనేటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఇంకా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే సిద్ధరామయ్య అండి. ఇంకా ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు. ఇంకా గవర్నర్ వచ్చేసి తావర్చంద్ గెహ్లాట్ గారు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా పనిచేస్తున్నారు. ఇంకా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే నిలయ్ విపిన్ చంద్ర అంజారియా. ఓకే, నిలయ్ విపిన్ చంద్ర అంజారియా అనేటువంటి ఆయన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ కావడం జరిగింది. అలాగే గోవా రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే ప్రమోద్ సావంత్ అనేటువంటి ఆయన గోవా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రాష్ట్రానికి ఎటువంటి ఉప ముఖ్యమంత్రి అయితే లేరు. ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ వచ్చేసి పిఎస్ శ్రీధరన్ పిళ్ళై. ఓకే, పిఎస్ శ్రీధరన్ పిళ్ళై అనేటువంటి ఆయన గోవా రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా ఉన్నారు. ఇంకా గోవా రాష్ట్రం యొక్క హైకోర్టు చీఫ్ జస్టిస్, యాక్చువల్గా గోవా రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు లేదు, వారి యొక్క బెంచ్ వచ్చేసి ముంబై హైకోర్టులో ఉంటుంది. కాబట్టి మహారాష్ట్రకి సంబంధించినటువంటి హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్, గోవా రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఇద్దరు కూడా సేమ్ ఉంటారనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఆ యొక్క గోవా రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే అలోక్ ఆరాధే అండి. సో ఈ అలోక్ ఆరాధే గారు ముంబైలో ఉన్నటువంటి మహారాష్ట్ర యొక్క హైకోర్టుకి సంబంధించి కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ వన్ మన తెలంగాణ రాష్ట్రం. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఉప ముఖ్యమంత్రి వచ్చేసి మల్లు బట్టి విక్రమార్క గారు. గవర్నర్ వచ్చేసి జిష్ణుదేవ్ వర్మ గారు. ఓకే, జిష్ణుదేవ్ వర్మ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. అండ్ రీసెంట్గా హైకోర్టు చీఫ్ జస్టిస్ని మార్చారండి. తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన చీఫ్ జస్టిస్ని మార్చారు. ఆయన ఎవరు అంటే సుజయ్ పాల్ గారు అనమాట. సో అలోక్ ఆరాధే గారు అంతకుముందు ఉండేవారు, ఆయన్ని ముంబై హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఆయన ప్లేస్లో సుజయ్ పాల్ గారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలే జనవరి 14వ తేదీన అపాయింట్ చేశారు. ఆయన జనవరి 21 నుంచి డ్యూటీలోకి అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఒరిస్సా రాష్ట్రం. సో ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ అండి. సో మోహన్ చరణ్ మాజీ అనేటువంటి ఆయన బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు అనమాట. సో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది. సో ఆయన్ని సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఈ మోహన్ చరణ్ మాజీ గారిని ఒరిస్సాకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. అలాగే ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంలు, ఓకే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఎవరంటే, సో ఈ రాష్ట్రానికి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అయితే ఉన్నారు. ఒకరు కనకవర్ధన్ సింగ్ డియో, మరొకరు ప్రవతి పరిదా అనేటువంటి వారు. ఓకే, ప్రవతి పరిదా అనేటువంటి వారు, కనకవర్ధన్ సింగ్ డియో అనేటువంటి వారు ఈ రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ కూడా చదవాలండి. సో ఆ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి, ఎస్ఎస్సీలో అడిగారు అండ్ రైల్వేలో కూడా ఫ్యూ షిఫ్ట్స్లో రావడం జరిగింది. సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ల పేర్లు కూడా మీరు చదువుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గవర్నర్ వచ్చేసి డాక్టర్ కంబంపాటి హరిబాబు గారండి. సో ఈయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి. 2014 నుంచి 19 వరకు వైజాగ్ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత ఈయనకి త్రిపురకి సంబంధించి గవర్నర్గా చేయడం జరిగింది. రీసెంట్గా ఆయన త్రిపుర నుంచి ఒరిస్సా రాష్ట్రానికి గవర్నర్గా మార్చారనమాట. సో ప్రస్తుత గవర్నర్ ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి డాక్టర్ కంబంపాటి హరిబాబు గారు. ఇంకా రాష్ట్రం యొక్క హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే హరీష్ టాండన్ అండి. సో హరీష్ టాండన్ అనేటువంటి ఆయన ఆ రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వచ్చేసి విష్ణు డియో సాయి అనేటువంటి ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అండి. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రులు చూసుకుంటే అరుణ్ సావో విజయ్ శర్మ అనేటువంటి ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి. ఇంకా గవర్నర్ వచ్చేసి రామెన్ డేకా అనేటువంటి యొక్క వ్యక్తి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్గా ఉన్నారు.
ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి రమేష్ సిన్హా అండి. రమేష్ సిన్హా గారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. నెక్స్ట్ వన్ మహారాష్ట్ర స్టేట్ అండి. సో మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు అంటే దేవేంద్ర ఫడ్నవీస్ గారండి. ఇక్కడ స్వాపింగ్ అయితే జరిగింది. సో అంతకుముందు ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా ఉంటే రీసెంట్గా గెలిచినటువంటి ఎలక్షన్స్లో సో వీరి మధ్య జరిగినటువంటి అండర్స్టాండింగ్ని బట్టి అప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారనమాట. సో ఆయన అండ్ అజిత్ పవార్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పుడు స్వాపింగ్ జరిగింది. ఓకే, అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు వెళ్ళారు. సో దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి పొజిషన్కి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి చూసుకుంటే ముఖ్యమంత్రి వచ్చేసి మహారాష్ట్రకి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఇంకా ఉప ముఖ్యమంత్రి వచ్చేసి ఇద్దరు ఉన్నారనమాట. ఏక్నాథ్ షిండే గారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా దీనితో పాటు అజిత్ పవార్ గారు. సో వీరిద్దరూ కూడా ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇంకా గవర్నర్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్ అండి. సిపి రాధాకృష్ణన్ అనేటువంటి ఆయన మహారాష్ట్రకి సంబంధించి గవర్నర్గా ఉన్నారు. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి సో ఇందాక చెప్పాను కదా నేను, గోవాకి సంబంధించినటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ మహారాష్ట్రకి సంబంధించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇద్దరు కూడా సేమ్ అని. సో అలోక్ ఆరాధే గారు గతంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ఇప్పుడు ఆయన మహారాష్ట్రకి సంబంధించినటువంటి హైకోర్టుకి షిఫ్ట్ కావడం జరిగింది. సో కాబట్టి అలోక్ ఆరాధే గారు మహారాష్ట్రకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ గుజరాత్. ఓకే, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వచ్చేసి భూపేంద్రభాయ్ పటేల్ అండి. సో భూపేంద్రభాయ్ పటేల్ గారు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి అయితే లేదు. సో ఎటువంటి పొజిషన్ ఎవరికి ఇవ్వలేదు. సో ఇది వేకెంట్గా ఉందన్నమాట. తర్వాత గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవరాత్ అనేటువంటి ఆయన గుజరాత్ రాష్ట్రం యొక్క గవర్నర్ అనమాట. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి సునీత అగర్వాల్ అనేటువంటి ఆవిడ ఈ యొక్క హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ కావడం జరిగింది. మరొక రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం. మధ్యప్రదేశ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ అండి. సో మోహన్ యాదవ్ గారు మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి వచ్చేసి జగదీష్ దేవ్దా మరియు రాజేంద్ర శుక్లా. ఓకే, వీరిద్దరూ కూడా ఉప ముఖ్యమంత్రులు. జగదీష్ దేవ్దా అండ్ రాజేంద్ర శుక్లా అనేటువంటి వారు మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రులు. ఇంకా గవర్నర్ వచ్చేసి మంగూబాయ్ సి పటేల్ అనేటువంటి ఆవిడ మధ్యప్రదేశ్ యొక్క గవర్నరు. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి సురేష్ కుమార్ కైత్ అనేటువంటి ఈ యొక్క వ్యక్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మధ్యప్రదేశ్కి సంబంధించి పనిచేస్తున్నారు. నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అండి. పశ్చిమ బెంగాల్ స్టేట్ చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఫైర్ బ్రాండ్గా పిలువబడేటువంటి మమతా బెనర్జీ గారు. ఈ రాష్ట్రానికి ఎటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి అయితే లేదు. ఇంకా గవర్నర్ వచ్చేసి సివి ఆనంద్ బోస్ అండి. సివి ఆనంద్ బోస్ గారు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి గవర్నర్గా ఉన్నారు. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరయ్యా అంటే మనకి ఇక్కడ టిఎస్ శివజ్ఞానం అనేటువంటి ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ స్టేట్ బీహార్. సో బీహార్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మీ అందరికీ తెలిసిందే. సో నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఉప ముఖ్యమంత్రిగా ఇద్దరు ఉన్నారనమాట బీహార్ రాష్ట్రానికి సంబంధించి. ఒకరు సామ్రాట్ చౌదరి, మరొకరు విజయ్ కుమార్ సిన్హా అండి. సో వీరిద్దరూ కూడా బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రులు. సో ఈ క్వశ్చన్ మనకి చాలా ఎగ్జామ్స్లో అడిగారు. లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి ఎంటీఎస్లో అండ్ ఈ ఇయర్ జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్లో కూడా రావడం జరిగింది బీహార్ రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రుల గురించి. సో సామ్రాట్ చౌదరి అండ్ విజయ్ కుమార్ సిన్హాల గురించి అడిగారు. ఇంకా గవర్నర్ వచ్చేసి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అండి. రీసెంట్గా జరిగినటువంటి చేంజ్ ఇది. సో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇటీవల బీహార్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే కె వినోద్ చంద్రన్ అండి. కె వినోద్ చంద్రన్ గారు బీహార్లో ఉన్నటువంటి పాట్నాలో ఉన్న పాట్నా హైకోర్టుకి సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తిగా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్కి సంబంధించి ముఖ్యమంత్రి మీ అందరికీ తెలిసిందే యోగి ఆదిత్యనాథ్ గారు. సో ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అయితే ఉన్నారు. ఒకరు కేశవ్ ప్రసాద్ మౌర్య అండ్ బ్రజేష్ పాఠక్. ఓకే, కేశవ్ ప్రసాద్ మౌర్య అండ్ బ్రజేష్ పాఠక్ అనేటువంటి వారు ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇంకా గవర్నర్ వచ్చేసి గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆవిడ ఆనందీబెన్ పటేల్ గారండి. సో ఇవన్నీ ఎప్పటి నుంచో
ఉత్తరప్రదేశ్కి సంబంధించి గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం కూడా ఆవిడే ఆనందీబెన్ పటేల్ గారు గవర్నర్గా ఉత్తరప్రదేశ్కి సంబంధించి వర్క్ చేస్తున్నారు. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే అరుణ్ బన్సాలి గారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉత్తరప్రదేశ్కి సంబంధించి వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టేట్ జార్ఖండ్ అండి. సో జార్ఖండ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు. సో ఎలక్షన్స్కి ముందు ఆయన ఇటీవల జరిగినటువంటి జార్ఖండ్ ఎలక్షన్స్కి ముందు జైలుకు వెళ్ళి రావడం జరిగింది ఏదో పర్టికులర్ స్కామ్లో. సో జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఈయన పోటీ చేశారు, మళ్ళీ ఈయన అధికారంలోకి అయితే రావడం జరిగింది. సో అంతకుముందు సీఎం ఈయనే, ఇప్పుడు కూడా సీఎం ఈయనే అనమాట. సో హేమంత్ సోరెన్ గారు. సో ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి అయితే ఇవ్వలేదు. ఇంకా గవర్నర్ వచ్చేసి సంతోష్ గంగ్వార్ అండి. సో సంతోష్ గంగ్వార్ అనేటువంటి ఆయన జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా ఉన్నారు. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఎంఎస్ రామచంద్ర రావ్. ఎంఎస్ రామచంద్ర రావ్ అనేటువంటి ఆయన జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తిగా అయితే ఉన్నారు. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి రాజస్థాన్ అండి. సో రాజస్థాన్ స్టేట్కి సంబంధించి చూసుకుంటే భజన్ లాల్ శర్మ అండి. సో భజన్ లాల్ శర్మ గారు రాజస్థాన్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా అయితే ఉన్నారు. సో ఆ రాష్ట్రం యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ అంటే ఉప ముఖ్యమంత్రులు ఎవరైనా చూసుకుంటే ఇద్దరు ఉన్నారనమాట ఈ రాష్ట్రానికి సంబంధించి, దివ్యకుమారి అండ్ ప్రేమచంద్ బైర్వా. ప్రేమచంద్ బైర్వా అనేటువంటి వారు ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక కావడం జరిగింది. అలాగే గవర్నర్ వచ్చేసి హరిబావ్ కృష్ణారావు బగాడే అనేటువంటి ఆయన రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్గా ఉన్నారు. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి మనకి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ అనేటువంటి ఆయన. మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ అనేటువంటి ఆయన రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. మరొక స్టేట్ హర్యానా రాష్ట్రం అండి. సో హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని అనేటువంటి ఆయన హర్యానా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఎటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి అయితే లేదు. గవర్నర్ వచ్చేసి మన తెలుగువారైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ గారు చాలా సంవత్సరాల నుంచి హర్యానా రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా పనిచేస్తున్నారండి. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి షీలా నాగు గారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. నెక్స్ట్ వన్ పంజాబ్ స్టేట్ అండి. సో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే భగవంత్ సింగ్ మాన్ అండి. భగవంత్ సింగ్ మాన్ అనేటువంటి ఆయన ఈయన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. సో ఆ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల కొన్ని సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాల్లో కమిడియన్గా నటించినటువంటి ఈయన్ని భగవంత్ సింగ్ మాన్ అనేటువంటి ఆయన్ని కేజ్రీవాల్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. సో ఆ రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పదవి అయితే లేదు. ఇంకా గవర్నర్ వచ్చేసి గులాబ్ చంద్ కటారియా అనేటువంటి ఆయన పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్గా ఉన్నారు. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరయ్యా అంటే షీల్ నాగు. సో ఇక్కడ చూసుకుంటే మీరు హర్యానా రాష్ట్రానికి సంబంధించి అలాగే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఒకటే హైకోర్టు ఉంటుంది. సో కంబైన్డ్ హైకోర్టు. సో ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి హైకోర్టు ఎవరు అంటే షీల్ నాగు గారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరాఖండ్ అనమాట. సో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వచ్చేసి పుష్కర్ సింగ్ ధామి అనేటువంటి ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఎటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి అయితే లేదు. గవర్నర్ వచ్చేసి గుర్మీత్ సింగ్ అనమాట. సో గుర్మీత్ సింగ్ అనేటువంటి ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా ఉన్నారు. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి మనకి ఇక్కడ గుహానాథన్ నరేందర్ అనేటువంటి ఆయన ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారనమాట. ఇంకా హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే సుఖ్వీందర్ సింగ్ సుఖు అనేటువంటి ఆయన హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చేసి ముఖేష్ అగ్నిహోత్రి అనేటువంటి ఆయన హిమాచల్ ప్రదేశ్ యొక్క ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇంకా గవర్నర్ వచ్చేసి శివ్ ప్రతాప్ శుక్లా అనేటువంటి ఆయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా ఉన్నారు. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి శ్రీ జిఎస్ సందవాలియా అనేటువంటి ఆయన హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఇంకా సిక్కిం రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే ప్రేమ్ సింగ్ తమాంగ్ అనేటువంటి ఆయన సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రాష్ట్రానికి ఎటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి అయితే లేదు.
ఇంకా గవర్నర్ వచ్చేసి ఓం ప్రకాష్ మాథూర్ అండి. ఓం ప్రకాష్ మాథూర్ గారు సిక్కింకి సంబంధించినటువంటి గవర్నర్గా పనిచేస్తున్నారు. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరయ్యా అంటే బిశ్వనాథ్ సోమాడర్. ఓకే, బిశ్వనాథ్ సోమాడర్ అనేటువంటి ఆయన సిక్కిం రాష్ట్రం యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఇంకా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వైపు వెళ్దాం ఇప్పుడు. సో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే పేమా ఖండు గారు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో పేమా ఖండు. ఇంకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చేసి చౌనా మీన్ అనేటువంటి ఆయన ఉప ముఖ్యమంత్రిగా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి పనిచేస్తున్నారు. గవర్నర్ వచ్చేసి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ అనేటువంటి ఆయన అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి గవర్నర్గా ఉన్నారు. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి విజయ్ బిష్నోయ్ అనేటువంటి ఆయన అరుణాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి అస్సాం రాష్ట్రం అండి. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించి చీఫ్ మినిస్టర్ వచ్చేసి హిమంత బిశ్వ శర్మ అనేటువంటి ఆయన అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి ఆ రాష్ట్రానికి లేదు. ఇంకా గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అనేటువంటి ఆయన గవర్నర్గా పనిచేస్తున్నారు. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి విజయ్ బిష్నోయ్ అండి. సో ఇక్కడ మనకి కంబైన్డ్ హైకోర్టు అయితే ఉందన్నమాట. నాగాల్యాండ్, అస్సాం, అలాగే అరుణాచల్ ప్రదేశ్తో పాటు మరొక స్టేట్ కూడా ఉంది. సో ఈ 3-4 రాష్ట్రాలకి సంబంధించి ఒక కంబైన్డ్ హైకోర్టు అయితే ఉందన్నమాట. సో బెంచెస్ అన్నీ కూడా ఉంటాయి. సో హైకోర్టు వచ్చేసి మనకి అస్సాంలోని గౌహతిలో ఉంటే ఈ అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ అండ్ మరొక రాష్ట్రానికి సంబంధించిన బెంచెస్ వచ్చేసి ఆ రాష్ట్రాల్లో ఉంటాయి. సో వీటన్నిటికీ కంబైన్డ్గా ప్రధాన న్యాయమూర్తి ఒకరే ఉంటారు. సో విజయ్ బిష్నోయ్ గారు అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకి మేఘాలయ రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ ఎవరయ్యా అంటే కోన్రాడ్ సంగ్మా అనేటువంటి ఆయన మేఘాలయ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రులు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి ప్రిస్టోన్ టైన్సంగ్ అనేటువంటి ఆయన, అలాగే స్నియావ్ బాలాంగ్ దర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి వీరిద్దరూ కూడా ఉప ముఖ్యమంత్రులుగా అయితే ఉన్నారు. ఇంకా గవర్నర్ వచ్చేసి చూసుకుంటే సిహెచ్ విజయశంకర్ గారు మేఘాలయకి సంబంధించి గవర్నర్గా ఉన్నారు. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి ఇంద్రప్రసన్న ముఖర్జీ అనేటువంటి ఆయన మేఘాలయ యొక్క హైకోర్టుకి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఇంకా త్రిపురకి సంబంధించి చూసుకుంటే త్రిపుర రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్ మాణిక్ సింగ్ అనమాట. ఎటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి అయితే లేదు. ఇంకా గవర్నర్ వచ్చేసి ఎన్ ఇంద్రసేనారెడ్డి. ఇంకా త్రిపుర రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరయ్యా అంటే అపరేష్ కుమార్ సింగ్ అండి. సో అపరేష్ కుమార్ సింగ్ అనేటువంటి ఆయన త్రిపుర రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఇంకా మిజోరాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే లాల్దూ హోమా అనేటువంటి ఆయన ముఖ్యమంత్రిగా మిజోరాం రాష్ట్రానికి సంబంధించి పనిచేస్తున్నారు. ఇంకా ఎటువంటి డిప్యూటీ సీఎం పదవి అయితే ఈ రాష్ట్రానికి లేదు. గవర్నర్ వచ్చేసి విజయ్ కుమార్ సింగ్ అండి. సో విజయ్ కుమార్ సింగ్ అనేటువంటి ఆయన మిజోరాం రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా ఉన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫర్ మిజోరాం వచ్చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయ్ బిష్నోయ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మణిపూర్ స్టేట్. సో మణిపూర్ స్టేట్కి సంబంధించి ఇప్పుడు ఒక ఇష్యూ అయితే జరిగింది. అదేంటనేది చూస్తే మనకి యాక్చువల్గా మనకి ముఖ్యమంత్రి వచ్చేసి నాన్గోతాంబం అనేటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి ప్రెసిడెంట్స్ రూల్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే రాష్ట్రపతి పాలన అయితే విధించడం జరిగిందనమాట. సో ప్రజెంట్ ఇక్కడ మణిపూర్ రాష్ట్రం యొక్క పవర్స్ అన్నీ కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ చేతిలో అలాగే రాష్ట్రపతి చేతిలో అయితే ఉంటాయి. సో ఇక్కడ రాష్ట్రపతి పాలన అయితే విధించారు. ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఎవరూ లేరు. ఇంకా మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ వచ్చేసి అజయ్ కుమార్ బల్లా గారు మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్గా ఉన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి కృష్ణకుమార్ అనేటువంటి ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఇంకా నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే నెయిఫియో రియో అనేటువంటి ఆయన నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ టిఆర్ జీలియంగ్ అలాగే యాంతుంగో పాటన్. టిఆర్ జీలియంగ్ అండ్ యాంతుంగో పాటన్ అనేటువంటి వారు
నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరు ఉన్నారు. ఇంకా మనకి గవర్నర్ వచ్చేసి లా గణేశన్ అండి. సో లా గణేశన్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈయన లా గణేశన్ అనేటువంటి ఆయన నాగాలాండ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. ఇంకా విజయ్ బిష్ణోయ్ అనేటువంటి ఆయన హైకోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్గా ఉన్నారనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు, విజయ్ బిష్ణోయ్ అనేటువంటి ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఆ రాష్ట్రానికి సంబంధించి పనిచేస్తున్నారు. సో ఇప్పటి వరకు 28 రాష్ట్రాలకి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్స్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్ అండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్లకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసాము. ఇప్పుడు 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, మనకి 8 యూనియన్ టెరిటరీస్. ఇప్పుడు మనకి ఇండియాలో 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో 28 రాష్ట్రాలకు సంబంధించిన డీటెయిల్స్ చూసాం. ఇప్పుడు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో న్యూఢిల్లీకి సంబంధించి ముఖ్యమంత్రి వచ్చేసి ఇటీవల బీజేపీ పార్టీ గెలవడం వల్ల సో బీజేపీలోని ఒక మహిళని న్యూఢిల్లీకి సంబంధించి ముఖ్యమంత్రిగా చేశారు. ఆవిడ పేరు రేణుకా గుప్తా అనమాట. సో రేణుకా గుప్తా గారిని ఇక్కడ బీజేపీ న్యూఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా ఈ రాష్ట్రానికి ఎటువంటి ఉప ముఖ్యమంత్రి అయితే లేరు. లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి వినయ్ కుమార్ సక్సేనా అండి. ఓకే, వినయ్ కుమార్ సక్సేనా అనేటువంటి ఆయన న్యూఢిల్లీకి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. ఇంకా హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి ఢిల్లీ హైకోర్టుకి సంబంధించి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ అనేటువంటి ఆయన న్యూఢిల్లీకి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారనమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చేసి సుందర్ కుమార్ చౌదరి గారు. ఇంకా లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి మనోజ్ సిన్హా గారు అనమాట. సో వీరు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అపాయింట్ అయినటువంటి వ్యక్తులు. ఇంకా హైకోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ వచ్చేసి తాషీర్ అబ్స్తాన్. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క హైకోర్టుకి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి తాషీర్ అబ్స్తాన్ అనేటువంటి ఆయన ఉన్నారు. ఇంకా మనకి లడాఖ్కి సంబంధించినటువంటి లడాక్ రీజియన్ యొక్క చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి చూసుకున్నట్లయితే ఆ రాష్ట్రానికి ఎటువంటి చీఫ్ మినిస్టర్ కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ లేరు. గవర్నర్ వచ్చేసి బీడీ మిశ్రా అనేటువంటి ఆయన అయితే ఉన్నారనమాట. సో గవర్నర్ ఆధీనంలో ఉంటుంది ఆ స్టేట్. సో అది యూనియన్ టెరిటరీ కాబట్టి. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే హైకోర్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ వచ్చేసి తాషీర్ అబ్స్తాన్ అనమాట. సో మనకి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్కి అండ్ లడాఖ్కి ఇద్దరికి ఒకరే ఉంటారు, తాషీర్ అబ్స్తాన్. ఇంకా లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించి చూసుకుంటే దేవేంద్ర కుమత్ జోషి. ఓకే, దేవేంద్ర కుమత్ జోషి అనేటువంటి ఆయన అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. సో ఇక్కడ మనకి చాలా వరకు యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. 1 or 2 స్టేట్స్కి మాత్రమే మనకి ఎన్నికలు అయితే జరుగుతాయి. ముఖ్యంగా ఢిల్లీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎన్నికలు జరుగుతాయి. సో అక్కడ ముఖ్యమంత్రికి కూడా పవర్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి పుదుచ్చేరికి సంబంధించి చూసుకుంటే కునియల్ కైలాసనాథన్ అనేటువంటి ఆయన పుదుచ్చేరి యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాలకి సంబంధించి గవర్నర్ కాకుండా, ముఖ్యమంత్రులు కాకుండా, ఉప ముఖ్యమంత్రులు కాకుండా కొంతమంది అడ్మినిస్ట్రేటర్స్ని నియమిస్తారనమాట. సో వాటిని నిర్వాహకులు అని చెప్పేసి అంటారు. సో యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్స్ ఎవరయ్యా అంటే కొన్ని రాష్ట్రాలకి. సో చండీగఢ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే గులాబ్ చంద్ కటారియా అనేటువంటి ఆయన ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. ఇంకా దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డమన్ డయ్యూకి సంబంధించి చూసుకుంటే ప్రఫుల్ కోడా పటేల్ అనేటువంటి ఆయన అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. ఇంకా లక్షద్వీప్కి సంబంధించి చూసుకుంటే ప్రఫుల్ కోడా పటేల్ అనమాట. సో ఈ రెండింటికి కూడా ఆయనే అనమాట, ప్రఫుల్ కోడా పటేల్ అనేటువంటి ఆయన. సో ఇవి మనకి అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రధాన న్యాయమూర్తులు, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్లు. సో ఇవి ఇంపార్టెంట్ డీటెయిల్స్. 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్సు, అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు అండ్ 199 రూపీస్ మాక్ టెస్ట్కి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.